దేవుని మహాకృపతో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన కొన్ని కార్యాలు చేస్తూ ఉన్నారు. సమస్త ఘనత ఆయనకే కలుగును గాక. దీనులను ఆదరించే దేవుడట ఆయన బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు. ఆయన దీనులను లక్ష్య పెట్టే దేవుడు అని కూడా బైబిల్లో ఉంది. మీరు చూస్తే కీర్తనలు 138 యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును. కొన్ని విషయాలు మనల్ని దీనులుగా చేస్తాయి, కొన్ని విషయాలు మనల్ని గర్విష్ఠులుగా చేస్తాయి. కానీ దీనులుగా ఉండడానికే మనం ఆలోచన చేసుకోవాలి, కానీ గర్విష్ఠులుగా ఏమాత్రం కూడా మనం ఉండకూడదు. గర్విష్ఠులుగా ఉన్నామంటే దేవుడు దూరంగా ఉంటాడు, దీనులుగా ఉన్నామంటే దేవుడు మనల్ని లక్ష్య పెడతాడు. కాబట్టి ఏది మంచిది? దేవుడు లక్ష్య పెట్టాలనుకుంటే మనం దీనులుగానే ఉండాలి. దేవుడు మనకు దూరంగా ఉండాలనుకుంటే మనం గర్విష్ఠులుగానే ఉండాలి. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం. సరే, దీన్ని బట్టి అతిశయించడానికి మనకేమీ లేదు. నిజానికి ఏదో ఉందనుకుంటాం. ఒకప్పుడు మా చిన్నప్పుడు ఒక కథ ఉండేది, కింగ్స్ న్యూ క్లోత్స్ అని. ఆడికి బట్టలు లేవు, ఏమీ లేవు, కానీ ఉన్నట్టుగా భ్రమ కలిగించి ఆ ఉన్న మనుషులే మోసం చేశారు, వాడు మోసం అయ్యాడు. కాబట్టి కొన్నిసార్లు ఏదో ఉందనుకుంటాం, కానీ నిజానికి ఏమీ లేదు. కానీ లేని దానిని బట్టి అతిశయపడి పిల్లలు ఏదో ఉందనుకుని భ్రమపడి దేవునికి మనం దూరం అయిపోయే స్థితిలో మాత్రం మనం ఉండకూడదు. హల్లెలూయా. దేవుని వాక్యం చదువుదాము. చూడండి, నిజానికి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం కాదు, ఈరోజు ఏంటంటే గణతంత్ర దినోత్సవం. ఇంకా చెప్పాలంటే మన దేశంలో రాజ్యాంగము ఆవిష్కరించబడినటువంటి రోజు ఈరోజు. 1947 ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం. నిజానికి 47 ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి వచ్చింది మనకు స్వాతంత్రం. ఎప్పుడు వచ్చింది? అర్ధరాత్రి వచ్చింది. దాని గురించి మనం ఆలోచన చేస్తే ఈరోజు రాజ్యాంగము ఆవిష్కరించబడినటువంటి రోజు. కానీ రాజ్యాంగం ఆవిష్కరించబడటం అవసరమే, ఎందుకంటే ఒక చట్టం లేకుండా దేశంలో క్షేమం ఎలా కలుగుతుంది, ఒక చట్టం లేకుండా దేశంలో క్రమం ఎలాగొస్తుంది అనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగాన్ని గురించి కొన్ని విషయాలు మనం కూడా తెలుసుకోవడం మంచిది. ఈరోజు దేవుడు లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే ఒకసారి మనం ఆలోచన చేద్దాము. నిర్గమకాండము 20వ అధ్యాయము. నిర్గమకాండము 20వ అధ్యాయము. 20వ అధ్యాయము మొదటి 2 ఆజ్ఞలు చదువుకుందాం. 2 ఆజ్ఞలు అన్నాను కదా. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపమునైనా విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు. వాటికి సాగిలి పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలయనగా నీ దేవుడునైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొన్న వారిని. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కనికర సంపన్నుడా, కృపామయుడా, నీ పరిశుద్ధ నామానికి మహిమను చెల్లిస్తున్నాం. బిడ్డలు చెప్పిన సాక్ష్యాలను బట్టి వందనాలు. నీవు వారికి చూపిన కృప కొరకు స్తోత్రాలు. అన్నిటికంటే మించి ఆత్మీయ స్థితిలో, ఇంకా వారి విశ్వాసములో, పరిశుద్ధతలో ప్రభువా నీకు ఇష్టలుగా దీనులుగా నైనా వారిని పాదాల దగ్గర కూర్చునేటువంటి అనుభవం కలిగిన బిడ్డలుగా మీరు చేయండి. నేను ఆశ్రయించినటువంటి కొద్దీ నైనా సేపట్లో కూడా నీవు చేసే కార్యాలు ఆశ్చర్యమైనవి. నీవు ఎంతో కృప చూపేవాడు నైనానికి స్తోత్రాలు. ఇంకా ఎవరైతే బలహీనతల్లో ఉన్నారో, ఎవరైతే సమాధానము పొందలేని వారుగా ఉన్నారో, వాళ్ళ హృదయాల్లో కూడా ఏ కలవరం లేకుండా సమాధానమును మీరు దయచేయండి. ఏదేమైనా కష్టములో నష్టములో మా తోడు ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. దేవానికి వందనాలు. మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఈ దేశంలో ప్రభువా మమ్మలను మీరు మా తండ్రి ప్రత్యేకంగా లోకములో నుండి దేశములో నుండి ప్రత్యేకపరచుకున్నారు. ఈ దేశంలోనే ఉంటూ మరలా నీ నామాన్ని మహింపరచడానికి కావలసిన కృపను కూడా మాకు ఎన్ని సంవత్సరాలు మీరు ఇచ్చారు, ఇప్పుడు కూడా మీరు మాకు దయచేయండి. ఈ వాక్య భాగాన్ని దీవించండి. వాక్యంలో మాతో మాట్లాడండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఒక అబద్ధాన్ని దేశమంతా కూడా ప్రచారం చేసిన అబద్ధం ఒకటి ఉంది. అదేంటంటే ఆంగ్లేయులు క్రైస్తవులని వాళ్ళే ఈ యొక్క క్రైస్తవాన్ని భారతదేశంలోకి తీసుకొచ్చారని. ఇది మాత్రం పూర్తిగా అబద్ధం. ఎందుకు అంటే క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే తోమా భక్తుడు, సెయింట్ తోమా, అపోస్తలుడైనటువంటి తోమా భారతదేశానికి సువార్తను తీసుకొచ్చాడు.
వీళ్ళు వచ్చింది ఎప్పుడంటే ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించింది 1750లో. 1750లో వచ్చారు. ఆయన ఎప్పుడు వచ్చాడు? క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే ఆయన వచ్చాడు. ఆ సువార్త భారతదేశంలోకి వచ్చినప్పుడు మొదట ఆయన దేవుని ప్రేమను ప్రకటిస్తే మార్పు చెందినటువంటి వారు బ్రాహ్మణులు. వాళ్ళని ఈ రోజుకి కూడా మార్తోమా క్రిస్టియన్స్ అంటారు. ఈరోజు కూడా కొన్ని చోట్ల మార్తోమా క్రైస్తవులని పిలువబడుతున్న వాళ్ళు ఉన్నారు. కనుక ఒక వాస్తవాన్ని మనం తెలుసుకోవాలి. అబద్ధాన్ని ప్రియులరా వ్యాప్తి చేస్తూ నేటికి కూడా అదే 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 రకంగా మాట్లాడుతున్నారు. ఏదేమైనా కూడా ఏమి మాట్లాడినా కూడా సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ముందు ఏది కూడా నిలబడదు. దేవునికి స్తోత్రం. అదే నమ్మిన వాళ్ళు మనందరం కూడా ప్రభువుని ఎందుకు అంగీకరించలేదంటే ఆయన ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు అన్నాం, ఆయన మన దేశం కాదు అని, ఆయన మన దేశం మన దేవుడు కాదు అనేటువంటి ఒక అబద్ధాన్ని, అపోహలను ప్రియులారా వ్యాపింపచేశారు. ఈరోజు ఆలోచన చేస్తే వాళ్ళు చేసిన హింసలో అసలు బైబిల్లో క్రీస్తు ప్రభువును అంగీకరించినటువంటి వాళ్ళు తోమా ఒక్కడే క్రైస్తవుడు. 1వ శతాబ్దంలో భారతదేశానికి అపోస్తలుడైనటువంటి తోమా యేసు ప్రభు యొక్క ఆజ్ఞకు లోబడి, యేసు ప్రభు యొక్క ఆజ్ఞను అనుసరించి ఈ యొక్క భారతదేశానికి సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. ఆయన వ్యాపారం కోసమో లేకపోతే ఉద్యోగం కోసమో రాలేదు. దేనికోసం వచ్చాడంటే ఆయన వచ్చిందే ఈరోజు ప్రియులారా సువార్తను ప్రకటించడం కోసం వచ్చాడు. మార్కు సువార్త 16:16 చూస్తే అక్కడ రాయబడి ఉంది కదా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును అన్నాడు. వాళ్ళు అంగీకరించడానికి ప్రియులారా అంగీకరించినా అంగీకరించకపోయినా సువార్త ప్రకటించడానికి కోసం వచ్చాడు. భారతదేశం అంగీకరించలేదు ఆయన్ని. చాలా కాలం భారతదేశంలో ఆయన ఉన్నాడు, సువార్తను ప్రకటించాడు. ఈ రోజుకి కూడా తోమా యొక్క సమాధి చెన్నైలో ఉంది, మెడ్రాస్లో ఉంది. కాబట్టి ఆలోచన చేస్తే ఆయన ఎలా చంపబడ్డాడో కూడా అక్కడ రాశారు. ఏమని రాశారంటే, ఈయన బల్లెముతో పడవబడి ఈ స్థలంలో చనిపోయాడు. అక్కడే సెయింట్ థోమస్ చర్చ్ అని కూడా ఉందట. నేను వెళ్ళలేదు, చూడలేదు, కానీ దానికి సంబంధించినటువంటి ఆ ఆధారాలను బట్టి చెప్తున్నాను. నేను ఒకవేళ దేవుని చిత్తం అయితే చూస్తానేమో, ఒకవేళ చూడకపోయినా నమ్ముతాను నేను, ఎందుకంటే అది నిజం కాబట్టి. అక్కడ తోమా సమాధి ఉంది, దాని మీద అక్కడ తోమా గారు ఇలా చనిపోయాడు అని కూడా రాసి పెట్టారు. ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, దేనికోసం ఆయన చంపేశారు అని అంటే, ఈయన గనక బ్రతికుంటే ఇంకా అనేకులను క్రీస్తు ప్రభు దగ్గరికి నడిపిస్తాడు. ఏమండి, క్రీస్తు ప్రభు యొక్క సువార్తను నమ్మడం వల్ల వాళ్ళకు వచ్చేటువంటి నష్టం ఏంటి అని అంటే, ప్రియులారా మన గుళ్ళు గోపురాలు మూతపడిపోతాయి అనేటువంటి ఒక భయం. ఎప్పటికీ కూడా అలా జరగదు, ఎందుకంటే క్రైస్తవులు అందరూ అయిపోరు కదా. ఎవరు కూడా ఎంతో దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు మాత్రమే క్రీస్తుని అంగీకరించగలుగుతారు. అంతేగాని అందరూ క్రైస్తవులు అయిపోరు. ఏ దేశం కూడా పూర్తి క్రైస్తవ దేశం లేదు. అలాగే ఇప్పుడు మనం అమెరికా తీసుకుంటే, కొంతమంది ఏమో అమెరికా నుంచి వచ్చాడు అమెరికా దేవుడు అంటారు. అసలు అమెరికా క్రీస్తుని అంగీకరించింది, అంతేగాని అమెరికా కంటే ముందే భారతదేశానికి సువార్త వచ్చింది. దేవునికి స్తోత్రం. సువార్తను మనం అంగీకరించలేదు, వాళ్ళు అంగీకరించేలా అభివృద్ధిలోకి వెళ్ళారు. ఇప్పుడు అభివృద్ధిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు తిరస్కరిస్తే వాళ్ళు అధోగతిలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అర్థమవుతుందా? నన్ను ఘనపరచువారు ఘనత పొందుతారు, నన్ను తృణీకరించువారు తృణీకారం పొందుదురు. ఎవరైనప్పటికీ కూడా వ్యక్తిగతంగా కానీ కుటుంబంగా కానీ ఆయన ఘనపరిస్తే వాళ్ళని దేవుడు ఘనపరుస్తాడు. ఆయన ఘనపరచడం అంటే ఆయన అంగీకరించడం, అధికారానికి ఒప్పుకోవటం, ఆయన గౌరవించటం, ఆయన ఘనపరచటం, ఆయనను మహిమపరచటం. ప్రియులారా ఆయనకు ప్రథమ స్థానాన్ని ఇవ్వడం ఆయన ఘనపరచటం అంటే, ఏదో మన గుమ్మం ముందు క్రీస్తు గృహానికి అధిపతి నెట్టుకుని లోపల అసలు ఆయన అధికారానికే లోబడకుండా, లోపల కొంతమంది లోపలికి వెళ్తే అన్నీ యేసుప్రభు పుట్టులే, కానీ యేసుప్రభుకు మాత్రం లోబడరు. అన్నీ యేసుప్రభు వాక్యాలే ఉంటాయి, కానీ యేసుప్రభుకు మాత్రం చోటు ఇవ్వనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇందాక జాన్లీ గారు చెప్పినటువంటి కోవకు చెందిన వాళ్ళు అలాంటి వాళ్ళే. ఎందుకు అంటే క్రీస్తుకు కాదు వాళ్ళు ఇచ్చే స్థానం, మరి ఎవరికో ఇస్తూ ఉన్నారు. ఈరోజు ఆలోచన చేసుకుంటే ప్రియులారా, దేవునికి కనుక మనం ప్రథమ స్థానం ఇస్తే మనం చెడిపోం, మనం అభివృద్ధిలోకి వస్తాం. అందుకని ఈ సంవత్సరంలో దేవుడు మనకిచ్చింది అభివృద్ధి అనేది కావాలి అని అంటే నువ్వు దేవునికే ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి ఖచ్చితంగా. అర్థమవుతుంది? ఆశీర్వాదములకు కర్త ఆయన ఆరాధిస్తే మనం అభివృద్ధి పొందుతాం తప్ప మనం ఏమాత్రం కూడా క్షీణించము. ఈరోజు ఆలోచన చేసుకుందాం. ఆయనే నీకు దేవుడుగా ఉంటే, ఆయనే నీకు ప్రభువుగా ఉంటే, ఆయన్నే నువ్వు ప్రభువుని ఒప్పుకుంటే ఖచ్చితంగా నీవు హృదయమందు విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు. రక్షించబడడానికి నువ్వు ఏదో చెయ్యక్కర్లేదు, యేసుక్రీస్తును ప్రభువని నువ్వు విశ్వసించాలి. రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. నీవేమవుతావు?
రక్షింపబడతావు. రక్షింపబడడం అంటే అర్థం ఏంటి అని అంటే కాపాడబడడం కాదు. రక్షింపబడడం అంటే ఒక ప్రమాదంలో ఉన్న మానవ జాతి. ఏంటా ప్రమాదం అంటే పాపం వల్ల వచ్చు జీతం ఏంటంటే మరణము. మరణం అంటే ఏంటి? అందరూ మరణిస్తారు కదండి. ఓకే, అందరూ మరణిస్తారు. కానీ శరీర సంబంధమైన మరణం వేరు, ఆత్మ సంబంధమైన మరణం వేరు. ఈ ఆత్మ మరణించకూడదు. ఆత్మ రెండవ మరణమైనటువంటి నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోకుండా ఉండాలి అని అంటే ఆ భయంకరమైన ప్రమాదము నుంచి తప్పించడానికి నీ కోసం నా కోసం ఈ లోకానికి పరలోకము నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువును మనం అంగీకరిస్తే, ఆయనను ప్రభువుని విశ్వసిస్తే మనం రక్షించబడతాం. ఇంకేమీ లేదు. ధనికులని లేదు, దరిద్రులని లేదు, చదువుకున్న వాళ్ళని లేదు, చదువు లేని వారని లేదు. ప్రియులారా, ఎంతటి వారైనప్పటికీ కూడా, ఎంత పాపి అయినట్టు కూడా ప్రతి వ్యక్తిని కూడా ఆయన క్షమించి రక్షించి ఆయన వారి హృదయాల్లో శాంతిని సమాధానాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆరోగ్యం అనేది కేవలము శరీరానికి మాత్రమే సంబంధించినటువంటి విషయంగా చూడొద్దు. మనం పాప రోగము నుండి విడుదల పొందాలి. హల్లెలూయా. ఏమండి, పాప రోగానికి మందు మీరు పరుగెత్తి తినకుంటే దొరకదిక ముందు అని చెప్పి కొంతమంది దైవజనులు పూర్వకాలంలో మన వీధుల్లో వెంబడి పాట పాడుకుంటూ వెళ్ళి సువార్త ప్రకటించేవారు. అంటే ఆ మందు ఏదైనా ఉంది అంటే ఆ మందు ఏంటంటే యేసు ప్రభు యొక్క సిలువ బలియాగమే, యేసు ప్రభు సువార్తనే, యేసు ప్రభు యొక్క సిలువ మరణ పునరుద్ధానాలే. దేవునికి స్తోత్రం. సిలువ మరణం, తర్వాత సమాధి చేయబడడం, మూడవ నాడు తిరిగి లేపబడినటువంటి అనుభవాలే మానవుని పాపము నుంచి రక్షించగలవు, మానవుని ఒక గాడిలో పెట్టగలవు, మానవుని ఒక క్రమంలో పెట్టగలవు, మానవుని ప్రియులారా ఒక క్రమమైన రీతిలో జీవింప చేయగలవు. హల్లెలూయా. చాలా కాలం క్రితం మనం మార్తమ్మ గారు సాక్ష్యం విన్నాం కదా. ఆమె భర్త చనిపోయాడు, ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆమె ఇంకా విశ్వాసంతోనే ప్రభువును వెంబడిస్తూ ఉంది, ప్రభువును ప్రకటిస్తూ ఉంది. ఇప్పుడు చాలా దూరం వెళ్ళి సువార్త చేస్తూ ఉంటుందట ఆవిడ. కానీ ఆయన్ని ఆ నెహ్రూ గారు వీడియోలో ఆమెను విచారణ చేస్తున్నప్పుడు, ఆమెను అడుగుతున్నప్పుడు, ఒక యాంకర్గా ఆయన మాట్లాడుతున్నప్పుడు అన్నాడు, అమ్మ మీకు ఇంతకుముందు ఏమన్నా చెడు అలవాట్లు ఏమన్నా ఉండియా అని అడిగాడు. అడిగితే ఏముండకనే బాబు, నేను ఇంత పొడుగు చుట్టగాల్చేదాన్ని, నిన్ను చుట్టలు చుట్టిదట ఆవిడ. చుట్టలు చుట్టే ప్రతి ఒక్కరికి వాసనకి దాన్ని కాల్చాలనిపిస్తుంది. దానికి వాళ్ళు అలవాటు అయిపోతారు ఆటోమేటిక్గా. నేను కూడా చూశాను కొంత. మా అమ్మమ్మ గారు ఊరు కొంకుదురు చుట్టలకు ప్రసిద్ధి. అక్కడి నుంచి చుట్టి చాలా ఊర్లు ఇప్పటికీ కూడా ప్రియులారా, అప్పట్లో మా చిన్నప్పుడు నేను చూసినటువంటి ఆ విధానంలో అలా వెళ్తే చాలు, అక్కడికి వెళ్ళేటప్పటికి కడుపులో తిప్పేసి ఒక రకంగా అయిపోయేది మాట. మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర నుంచి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే సరిగ్గా ఒక ఇల్లు దాటి, ఒక వీధి దాటి ఇంకో వీధిలోకి వెళ్ళాలి. ఈ వీధిలో నుంచి ఆ వీధికి అలా తిరుగుతుంటే చాలు, ఏంట్రా బాబు ఎంత భయంకరంగా ఉందటి అని అనిపించి లోపల చూస్తే చుట్టేసి వారు అందరు చుట్టలు. అర్థమైందా? అలా చుట్టేటప్పుడు ఈవిడికి అలవాటు అయిందట. కానీ అలాగే యేసుప్రభు పాటలు పాడేసేది, అలాగే మందిరానికి వెళ్ళిపోయేది, అలాగే ప్రార్థనలు చేసేది. అంటే సువార్త చేయటం కాదు, మామూలుగా మందిరానికి వెళ్ళేది అంతే. కానీ ఆ తర్వాత ప్రార్థన చేసుకుందట. యేసుప్రభు పాస్టర్ గారు కూడా చెప్పారు, అమ్మ మరి నువ్వు ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదు, క్రమంగా ఉండాలి, బాబా మానలేకపోతున్నాను, ఇది ఒకటే ఉంది నాకు అని చెప్పి. కొంతమందికి ఏంటంటే ఒక అశ్రద్ధ ఏంటంటే నాకు ఇది ఒకటే ఉంది, ఇంకా కొంతమందికి అయితే ఇంకా చాలా ఉన్నాయి కదా అనేటువంటి ఒక ఆలోచన. ఆ ఒక్కటి మాత్రం ఎందుకు ఉండాలని అనుకోరు. శరీరం అంతా బాగుండి కన్ను ఒకటి పోతే పర్లేదా? కన్ను ఒకటే కదా పోతే, కన్ను ఒకటి పోతే పర్లేదా? ఆలోచించండి ఒకసారి. అమ్మో అలాగ అవ్వకూడదనే కదా అనుకుంటాం. కాబట్టి ఆ ఒక్కటి మాత్రం ఎందుకు ఉండాలి అనేటువంటి ఆలోచనకు రావడానికి ఆవిడికి టైం పట్టింది. మెట్టుకు ప్రియులారా, ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకునేది, మళ్ళీ చుట్ట మానలేకపోయింది. చివరికి దేవుని వాక్యం చేత, దైవ సేవకుల చేత దేవుడు మాట్లాడితే ఆమె మానేసింది. చాలా సంవత్సరాలు అయిపోయిందట. దేవునికి స్తోత్రం. సుమారు 50 ఏళ్ళు అయ్యి ఉంటుందట ఆ అలవాటు వదిలిపెట్టేసి. ఈ రోజున చక్కగా పాటలు పాడుతుంది, చక్కగా దేవుని స్తుతిస్తుంది, విశ్వాసంతో ఉంది. ఒకవేళ ఆదివారమే ఒకవేళ పెన్షన్ కానీ ఒకవేళ మీరు ఇక్కడే ఉంటేనే ఇస్తాము, మరి అంటే మీరు ఆరాధన మానేసి ఇక్కడే ఉంటారా అని అంటే ఆవిడ ఏం చెప్పింది తెలుసా? బాబా మొదటి నుంచి నేను పెన్షన్తోనే బతికాను అనుకున్నావేటి? దేవుడే ఆధారం బాబా, ఇస్తే ఇస్తారో, ఇవ్వకపోతే పోతుంది. అంతేగాని నేను ఆరాధన మాత్రం మా అన్న బాబా అంటాను. దేవునికి స్తోత్రం. విశ్వాసం అంటే అదనమాట. అర్థమైందా? మనమైతే ఏం చేస్తాం? సరిగ్గా ఆరాధన టైంలోనే ఒకవేళ పెన్షన్ అయితే ఖచ్చితంగా దానికి ఏదో రకంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవటం వేరు. ఒకవేళ కొన్నిసార్లు అక్కడే ఉండి ఒకవేళ తంబావలేదనుకోండి, అప్పుడు అవుద్దా పోనీ ఆరాధన అయిపోయి అందరూ అయ్యి బాబా అనవసరంగా ఆరాధన పోగొట్టుకున్నాను, నేను ఆరాధనకైనా వెళ్ళిపోయాను కదా అనుకుంటారా? అనుకోరా? ఖచ్చితంగా అనుకుంటాం. కాబట్టి ఏది ముఖ్యమో అని అంటే దేవుని సన్నిధే ముఖ్యము. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో ప్రియులారా దేవుడే ముఖ్యం.
దేవుని సన్నిధే ముఖ్యం, దేవుని యొక్క వాక్యమే ముఖ్యం. ఆ రోజు వాక్యం వినకపోతే నా జీవితంలో నేను మనశ్శాంతిగా ఉండలేను. ఆదివారం పోగొట్టుకున్నాము అని అంటే అయ్యయ్యో నేను ఎంత కోల్పోయాను అని అనుకోవాలి. అమ్మయ్యా ఈ ఆదివారం తప్పిపోయాను అమ్మయ్య అని అనేటువంటి మనసు వచ్చింది అంటే నువ్వు మారు మనసు లేనోడు అయితే తప్ప నీకు అలాంటి మనసు రాదు. ఏమండి, దేవుని సన్నిధిని రుచి చూడని వ్యక్తివైతే నేను అలాగ అనుకుంటాం. ఒక కుటుంబంగా దేవుని సన్నిధిలో ఉండడం, భార్య భర్తలుగా దేవుని సన్నిధిలో ఉండడం, దేవుని సన్నిధిలో దేవుని ఆరాధనలో కూర్చోవటం నిజంగా గొప్ప భాగ్యం ప్రియుల. ఏది గొప్ప భాగ్యం? గొప్ప భాగ్యం ఏంటంటే దేవుని సన్నిధిలో ఉండడము, దేవుని సన్నిధిలో ఉండడం. మనము ఎవ్వరము కూడా మిగలకూడదు. ఈ యొక్క ఫరోతో అందుకే కదా దెబ్బలాడాడు మోషే. ఫరోతో దెబ్బలాట దేనికోసం అంటే మీరందరూ వెళ్ళండి అని అనలేదు. మీరు పురుషులు వెళ్ళండి ఒకసారి, మీరు పిల్లలు వెళ్ళండి ఒకసారి, లేకపోతే మీ పశువుని తీసుకెళ్ళి ఇక్కడ ఉంచేయండి ఒకసారి. ఇలాగ చాలా ఆటంకాలు పెట్టాడు. కానీ చివరికి మోషే ఏమన్నాడంటే ఒక్క డెక్క కూడా విడవబడదు, మేమందరం వెళ్ళాల్సిందే, మా పశువులను కూడా తీసుకెళ్లాల్సిందే, మేము ఇక్కడి నుంచి మేము అక్కడికి వెళ్ళి ఆరాధన చేసుకునే దేవుని సేవించాలి మేము అని చెప్పి. ఈరోజు మనకు కూడా ప్రియులారా ఆ ఒక్కరు రాకపోతే ఏమైందిలే మనం వెళ్ళిపోదాంలే, ఓకే మంచిదే, కానీ ఆ ఒక్కరు కూడా రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఆలోచన చేస్తే ఆ ఒక్కరును దేవుని సన్నిధికి రాకపోవడం వల్ల ఎంతో ఆత్మీయమైనటువంటి క్షీణతలో బతుకుతారు వాళ్ళు, నెమ్మది లేకుండా బతుకుతారు వాళ్ళు. ఈ రోజును చూస్తే కొన్ని కుటుంబాల పరిస్థితి అలాగే కనబడతా ఉంది. ఎందుకంటే మనకు నచ్చింది వాళ్ళకి నచ్చట్లేదు, మనం అంగీకరించినటువంటి మార్గము వాళ్ళకి నచ్చట్లేదు. ఈ రోజును చూస్తే కొంతమంది దేవుని దగ్గరికి ఎందుకు రారంటే వాళ్ళ యొక్క క్రియలు ప్రియులారా దుష్క్రియలుగా ఉన్నాయి కనుక రారు అని ముందే చెప్పాడు దేవుని వాక్యంలో. దేవునికి మన అంతరంగం తెలుసు. రారంటే ఎందుకు రావట్లేదో కూడా చెప్పేస్తాడు ఆయన. ఎందుకు రారు, కారణం ఏంటి? ఈ రోజున ఆలోచన చేస్తే వచ్చిన వారు ఎందుకు వచ్చారో కూడా ఆయన చెప్తారు. కాబట్టి ఈ రోజున ఆలోచన చేస్తే మన జీవితాల్లో మన బ్రతుకుల్లో ప్రియులరా ఈ మాటను ఆలోచన చేద్దాం. కష్టమైనా నష్టమైనా కూడా, కష్టం దేవుడు నమ్ముకున్న వాళ్ళకి కష్టాలు వస్తాయా? నాకైతే వస్తాయనే నమ్మకం, వచ్చినాయి కాబట్టి. కానీ వచ్చినప్పుడు అవి ఏం చేస్తాయి? కష్టాలు చుట్టాలు లాంటివి. ఈ చుట్టాలు ఎంతసేపు ఉంటారో ఏమండి, ఒక 2 రోజులు ఉంటారు, 3 రోజులు ఉంటారు, మహా అయితే 4 రోజులు ఉంటారు, ఇంకా తర్వాత వాళ్ళ దారిని వెళ్ళిపోతారు. అలాగే మన జీవితాల్లో కూడా వచ్చినటువంటి బలహీనతలు కానీ వచ్చినటువంటి ఇబ్బందులు కానీ తాత్కాలికంగా ఉండేవే, అంతేకాని అవి శాశ్వతంగా ఉండిపోయేవి ఏమీ కూడా కాదు. ఒకవేళ ఉన్నాయి అనుకోండి, ఎందుకొరకు ఉంటాయి అని అంటే మనం ఇంకా దేవునికి దగ్గర చేయటానికే ఉంటాయి. కాబట్టి దేవుడు మన జీవితాల్లో ఉండడం కోసం ప్రియులారా ఆయనకు దగ్గరగా ఉంటే ఇంక అంతకంటే మించిన భాగ్యం ఏముంది? ఆలోచించుకోండి. కష్టాల నుంచి తప్పించుకోవడానికి, ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి మనం అనేక రకాలుగా ఆలోచన చేసుకుంటాం. కానీ అవి మనకు చాలా పాఠాలు నేర్పుతాయి. మనుషులు ఎలాంటి వాళ్ళో తెలియచేసే కష్టాలే. దేవునికి స్తోత్రం. మన దగ్గర ఉన్నప్పుడు, మనం సుఖంగా ఉన్నప్పుడు అందరూ కూడా టీ తాగుతారు, వచ్చి టిఫిన్ చేస్తారు, భోజనం చేస్తారు, అబ్బో ఎంత చక్కగానో పలకరిస్తారు, ఎంజాయ్ చేస్తారు, పార్టీలు చేస్తారు. వాళ్ళ పార్టీలకు మనం రమ్మంటారు, మన పార్టీలకు వాళ్ళు వస్తారు. ఏమండి, చాలా చాలా ఉంటుంది. కానీ కష్టం వచ్చింది అనుకోండి అందరూ రారు. కష్టములో ఉండేటువంటి వాడు కొద్ది మంది, కేవలం వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అందులో ముఖ్యంగా కొన్నిసార్లు అందరూ విడిచిపెట్టేస్తారు. నా అనుకున్న వాళ్ళు అందరూ విడిచిపెట్టేస్తారు. కానీ ఒకవేళ నా అనుకున్న వాళ్ళు అందరూ ఉన్నా కూడా కొన్నిసార్లు నేనున్నాను కదా అంటే నువ్వు ఉండి ఏం చేస్తావు? నా బాధ పంచుకుంటావా? నాకున్నటువంటి ఆ వేదనను నువ్వు పంచుకోగలవా అని అంటే, అందుకని నీకు దేవుడు ఉంటే ఆయన పంచుకోగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఆలోచన చేస్తే వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను అనే మాట పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథంలో రాయబడి ఉంది ప్రియులారా. ఆయన యావత్ బాధలో కూడా ఏం పొందే దేవుడు? బాధ నొందే దేవుడు. ఏమండి, ఒక ఇంట్లో కష్టం వచ్చింది, లాజరు చనిపోయాడు, ఆ అక్క చెల్లెళ్ళు చాలా బాధలో ఉన్నారు, బంధువులందరూ దుఃఖపడతా ఉన్నారు. యేసు ప్రభువారు ఇంటికి వచ్చాడు. మనం సాధారణంగా ఏ ఇంటికి వెళ్తామంటే సంతోషంగా ఉన్న ఇంటికి వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడతాం. అదే దుఃఖంలో ఉంటే, బాధలో ఉంటే వెళ్ళడానికి. ఏమండి, అందుకని ఏమన్నాడు తెలుసా? మనము ప్రియులారా విందు చేసి సంతోషించేటువంటి వారి ఇంటికి వెళ్ళే కంటే మనము ఏడ్చుచు ప్రలాపించుచు ఉన్నటువంటి వారి ఇంటికి వెళ్ళడమే మేలు అని దేవుని వాక్యం చెప్తుంది. బాధలో ఉన్నప్పుడే వెళ్ళాలి కదా, సుఖంలో ఉన్నప్పుడు సంతోషంలో ఉన్నప్పుడు వెళ్ళే కంటే అనే మాటను పెద్దోళ్ళు కూడా చెప్తూ ఉంటారు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు అనే మాట. చాలు అమ్మా. ఎక్కడికి వెళ్ళటం మేలు అని అంటే
మరణించి బాధలో ఉన్నటువంటి వారి ఇంటికి వాళ్ళని ఓదార్చడానికి, వాళ్ళని ఆదరించడానికి, అవసరమైతే ఆ ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళు వండుకోరు, తినరు, బాధపడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి అవసరమైనటువంటి భోజనాన్ని ఏదైనా ఏర్పాటు చేస్తే కూడా అది మేలుకరంగా ఉంటుంది. ఒకవేళ అవసరమైతే అమ్మ కొంచెం టీ తాగండి అని చెప్పి టీ పంపిస్తే, అసలు మనస్సునే పెట్టనటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతుంది. ఈరోజు ఎంత దారుణంగా అయిపోయింది అని అంటే, చనిపోయాడు అనేటువంటి వార్త పంపించడానికంటే ముందు అక్కడ నిలబడి సెల్ఫీ తీసుకోవడానికి ముందు ఉంటారు. ఇటు బతుకున్నవాడి దగ్గర సెల్ఫీయా, చచ్చిపోయినోడి దగ్గర సెల్ఫీయా? ఇటు ఇలా మంచినీళ్ళు పోతా ఇలా సెల్ఫీ ఏమండి, ప్రతిదీ ఒక పబ్లిసిటీ అయిపోయినటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉంది. కనుకనే మానవతా దృక్పథంతో ప్రియులారా ఈ రోజున మనుషులు లేరు. ఏమండి, చంపడానికి వెనుకాడట్లేదు, చావడానికి వెనుకాడట్లేదు. ఒకరిని చంపకూడదు, ఎందుకంటే నరహత్య చేయకూడదు అనేది దేవుని ఆజ్ఞ. ఎట్టి పరిస్థితుల్లోనూ చంపకూడదు. ఏమండి, ఒకటి భార్య మీద అనుమానంతో చంపేసి ఆ తర్వాత కుక్కర్లో ఉడికించేసి ఆ తర్వాత దాన్ని అంతా తీసుకెళ్ళి డ్రైనేజీలో పోసేసాడంట. అనుమానం అయితే నువ్వు దాని విషయం పక్కన పెట్టేసి, ఏమండి, ఆమెను విడిచి దూరంగా ఉండి అసలు విషయం ఏంటో తెలుసుకున్న తర్వాత దానికి సంబంధించి ఏ రకంగా ఆ పెద్దవాళ్ళని పంపించాలో, ఏ రకంగా చేయాలో చేసుకోవాలి. కానీ అవసరమైతే అంత బాధగా ఉన్నప్పుడు విడిచిపెట్టి దూరంగా ఉండటమే మంచిది. అందుకని చంపడానికి, ఏమండి, అలాంటి పని చేయడానికి ఆవిడెందుకు తెగించిందో, అనుమానమే ఒకవేళ నిజం కాకపోతే మరి అప్పుడు ఏమవుతుంది? ఒక నిర్దోషి ప్రాణం తీసినట్టు అయిపోతుంది కదా. ఈ రోజున ఆలోచించేది లేదు, ఆలోచించడానికి టైం తీసుకోవట్లేదు. తొందరపడి ఏదో ఒక రకంగా పీడ వదిలించుకోవాలనేటువంటి ఆలోచన. అండి, నిన్న రాత్రి మా అమ్మాయి అంటుంది, ఎక్కడైనట్టు డాడీ కాకినాడలోనే జరిగిందట అంది. కాకినాడలో జరగదా? ఏంటి దార్పూర్లో జరగదా? ప్రియులారా చాలా జాగ్రత్త. ఒక అవిటివాడు చక్కగా బాగున్న స్నేహితుని చంపేశాడు. మా ద్వారపూడిలోనే జరిగింది. అవునా, కాళ్ళు లేవాడికి, కానీ ఏం చేశాడు తెలుసా? ఆ బలంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని చంపేశాడు. అవిటోడు ఆడేం చేస్తాడని అనుకుంటాను నిజాన్ని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనిషి బుద్ధితో సంబంధించింది, కానీ ఇది మనిషికి ఉన్నటువంటి వైకల్యానికి ఏ విధమైన సంబంధం లేదు. ఏది చేయాలనుకున్నా మనిషి చేస్తాడు. మంచి చేయాలనుకున్నా చేస్తాడు, చెడు చేయాలనుకున్నా చేస్తాడు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే, ఏది మంచిది ఏది చెడ్డదో మనమే నిర్ణయించుకుని దాన్ని బట్టి మనం నడుచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఒకరిని చంపితే తర్వాత వీడు ఉంటాడా అంటే వాడు ఉండడు. ఎందుకు? కారణం ఏంటి? నువ్వు సలిమిని బలిమి కొడితే బలిమిని భగవంతుడు కొడతాడని సామెత ఎప్పుడో చెప్పారు. లేదా వీడికి ఎవడో లేడు, వెనకాల దిక్కు దివానం లేదు, వీడిని ఏం చేసినా ఎవరో మాట్లాడరు అనుకున్నటువంటి వాడు పక్షంగా దేవుడు మాట్లాడతాడు తర్వాత. ఇలాంటి దారుణమైన పనులు చేయకూడదు. ఇలాంటి చేసేటువంటి వాళ్ళ యొక్క పిల్లలకే భవిష్యత్తు ఉండదు. ఏ చేసినా ఎవరి కోసం చేస్తారు? ఎవరైనా ఏం చేస్తారు? ఇప్పుడు రాత్రి అనక పగలనక నిద్ర లేకుండా ఇప్పుడు హైదరాబాద్ దాకా వెళ్ళొచ్చాడు బుజ్జి. దేనికోసం వెళ్ళొచ్చాడు? అక్కడ నుంచి మళ్ళీ నాకు ఫోన్ చేశాడు, నేను ఫోన్ చేశాను, జాగ్రత్త, ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో బాబు, జాగ్రత్తగా ఉండు అని చెప్పేశాను. తను ఇంకా వచ్చాడో రాలేదని రాత్రి నేను ప్రార్థనలో అడిగితే అప్పుడు తెలిసింది లక్షవారం వచ్చేసాడు అంటండి. సరే, మంచిది ప్రియులారా. ఎందుకొరకు అంతంత దూరాలు ఎందుకు ప్రయాణం చేయటం? పిల్లల్ని మంచి చదువులు చదివించాలి, వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తునివ్వాలి. నా కడుపును పుట్టినటువంటి నా పిల్లలు బాధపడకూడదని కదా. రేపొద్దున్న ఇలాంటివి వాటిని చేసినటువంటి వాళ్ళు ఎవరి పిల్లల జీవితాలు బాగో, సమాధానంగా ఉండవు, సంతోషంగా ఉండవు ప్రియులారా. వాళ్ళ జీవితాలు ఒక విలువైనవిగా ఎవరో చూడరు. ఈడు పలానా ఆడరా అంటారు. అర్థమైందా? మంచిదైతే ఆవిడ, అమ్మో పలానా ఆవిడ పిల్లలు అంటారు. ఏ నోరైతే వాడు వీడు అంటదో, ఏ నోరైతే గౌరవిస్తుందో ఆ గౌరవించేటువంటి ఆ యొక్క స్థానాన్ని ఇవ్వడానికే దేవుడు మనల్ని ప్రియులారా లోకములో నుండి ప్రత్యేకపరుచుకున్నాడు. ఆయన బిడ్డలు మనం ఎవరమైనా సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరమైనా సరే మనం ఎవరి పిల్లలము? దేవుని పిల్లలము. దేవుని పిల్లలు దేవుని దగ్గర ఉండడమే న్యాయం. దేవుని పిల్లలు దేవుని క్రమములో ఉండడమే న్యాయం. దేవుని పిల్లలు ప్రియులారా దేవుని యొక్క చిత్తములో ఉండడమే న్యాయము. ఆ న్యాయాన్ని మనం నెరవేర్చేవారిగా మనం ఉండాలనేది దేవుని యొక్క కోరిక. అందుకని దేవుడు అడుగుతున్నాడు. మీకా గ్రంథము 6వ అధ్యాయము, మీకా గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం చూడండి. 6:8. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఏమడుగుతున్నాడట?
ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. నీ దేవుడు నిన్ను అడుగుతున్నది ఏంటంటే న్యాయంగా నడుచుకో. రెండవది ఏంటంటే కనికరమును ప్రేమించు. మూడవది ఏంటంటే దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట నువ్వు ప్రవర్తించుట. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఈ మూడు విషయాలు విడిచిపెట్టిన తర్వాత నీవు ఏం చేసినా కూడా దేవునికి సంతోషం లేదు. ఈరోజు ఆలోచన చెయ్యండి. లంచం తీసుకుని ఒకడు దశంభాగం తీసుకొచ్చి దేవుడికి ఇస్తే దేవునికి సంతోషమేనా? డబ్బులే కదా. దేవుడు ఏమన్నా మాట నెరవేర్చాడా లేదా? నా భాగము నాకు ఇచ్చి ఆ వాగ్దానం అంతా కూడా చదివేయగలడు. ఆ వాగ్దానం అంతా కూడా ఖచ్చితంగా పట్టుకున్నాడు. మరొక వాగ్దానం మర్చిపోయాడు, మరొక ఆజ్ఞ మర్చిపోయాడు. ఏంటో తెలుసా? లంచము పుచ్చుకోకూడదనే ఆజ్ఞను మర్చిపోయాడు. లంచము జ్ఞానుల కన్నులకు గ్రుడ్డితనం కలుగ చేస్తుందట. లంచము దృష్టికి మాణిక్యమే వలె ఉంటుందట. అంటే అబ్బో ఎంతో విలువైనదిగా కనబడుతుంది. కానీ ఇది అట్టివాడు దాంట్లో ఏ రీతిగా ప్రవర్తిస్తాడంటే కుయుక్తిగా ప్రవర్తించినను. లంచం తీసుకున్న తర్వాత ఉన్నది ఉన్నట్టుగా చేయడానికి ఉంటుందా? న్యాయంగా నడుచుకోవడానికి ఉంటుందా? న్యాయంగా ఎవరికి ఉద్యోగం ఇవ్వాలో వాళ్ళకి ఉద్యోగం ఇస్తే లంచం ఎందుకు? నువ్వు లంచం ఎవరిస్తారో? చదువుకున్నాను, మెరిట్, దేవుడి దేవల్ల ఏదో మంచి ర్యాంక్ వచ్చింది, మంచి అవకాశాలు, ఒక మంచి యోగ్యుడైనటువంటి వ్యక్తికి ఒకవేళ ఉద్యోగం వస్తే ఇవ్వాలనుకుంటే ఇలా లంచం దేనికి? వాడు చదువుకున్నాడు, కష్టపడ్డాడు, వాళ్ళ తల్లిదండ్రులు రెక్కల ముక్కలు చేసుకుని కష్టపడి చదివించారు. అండి మళ్ళీ వాడికి ఉద్యోగం కోసం కొంతమంది అందుకనే ఉద్యోగం కోసం వెళ్ళి లంచం అడిగితే వెనక్కి వచ్చేసి వ్యాపారాలు చేసుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు. లేకపోతే వాళ్ళే కొంతమంది ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకుని కొంతమంది విద్యార్థులకు ట్యూషన్స్ చెప్పి వాళ్ళే కొంతమందిని ప్రమోట్ చేస్తున్నారు. ఈరోజు ఆలోచన చేస్తే ఎందుకొరకు కారణం ఏంటి? దేవునికి నీవు దేవుడు చెప్పింది చేయటం అనేటువంటి విషయంలో ఆలోచన చేస్తే నా భాగము నాకు ఇచ్చి నన్ను శోధించుము అన్నాడు కాబట్టి నేను లంచం తీసుకోకుండా ఎలా దేవునికి ఇవ్వను అని అనుకుంటే దేవుడు ఏమంటాడు? నేను లంచం తీసుకొని ఇమ్మన్నాను, నేను లంచం తీసుకుని ఇమ్మన్నాను ఏంటి? నేను దశమ భాగం దేవునికి ఇచ్చేసాను కదా అని అనుకోవడానికి లేదు. ఆ సంపాదన ఎలాంటి సంపాదన? ఆ సంపాదన అన్యాయము చేత వచ్చుబడి కంటే నీతితో కొంచెం శ్రేష్టం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కష్టపడే ఏం పర్లేదు. నీకు దేవుడు ఆరోగ్యం ఇచ్చినంత మేరకు, శక్తి మేరకు కష్టపడు. దేవుడు నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరకుండా దేవుడే నీకు సహాయం చేయునుగాక. హల్లెలూయా. నీ యొక్క చేతుల కష్టార్జితము నీవు అనుభవించదు. 128వ కీర్తన మొదటి ఆ వచనాన్ని చదివితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల లంచమును అనుభవించదు అంటలేదు ఏమండి, కష్టార్జితమును అనుభవించదు. ఇక్కడ లంచం తీసుకున్నాడు ఈ వ్యక్తి దగ్గర. ఆ వ్యక్తి కష్టార్జితం చెమటోడ్చి రక్తం కార్చి కష్టపడి తన కొడుకుని చదివించాడు. ఏమండి, రేపు ఒకవేళ ఇది ఎవరి కొరకు ఉపయోగిద్దాం అనుకున్నాడో ఆ కొడుకే లేకుండా, కూతురే లేకుండా దేవుడు తీసేస్తే పరిస్థితి ఏంటి? ఎవరికి చెప్పుకుంటాడు? ఎవరికి ఇద్దామని ఇదంతా, ఈ కూడబెట్టేది ఇంత వాళ్ళకి ఇద్దామనే కదా. ఎవరికైనా అదే కదా ఆలోచన ఉంటుంది. కనుక ప్రియులారా, దేవుడు కళ్ళు మూసుకుని ఉండడో ఆయన స్పష్టంగానే చెప్పాడు. మనం ఏదైతే చెయ్యాలో ఆ ప్రకారంగా చేసి న్యాయమైన సంపాదన, నువ్వు ఒకవేళ 100 రూపాయలు వచ్చిందో 10 రూపాయలు దేవునికి అంటే ఆ మిగిలిన 90 రూపాయలు దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడు. అని ఇక్కడ నువ్వు 90,000 దేవునికి ఇచ్చినా అది సరైనటువంటిది కాకపోతే మాత్రం నీకు ఆశీర్వాదం రాదు, ఇది కూడా సరిగా ఉపయోగించబడదు, దేవుని నామానికి మహిమ రాదు. అలానే ఆయన వస్తున్నాడు కదా, ఎలా ఇస్తున్నాడు అనుకుంటున్నారు? ఆయన అని అన్నాను అనుకోండి, నాలాటోడు ఏం చేయాలో అర్థం అవుతుంది, అంతే కదా. ఈరోజున ఆలోచన చేస్తే అందుకనే బైబిల్ గ్రంథం ప్రకారంగా లంచం కానీ పొడుపు సొమ్ము, ఒకవేళ ఈరోజు ఆలోచన చెప్తున్నాను మీకు దేవుని వాక్యాన్ని బట్టి, ఎవరైనా సరే బతకలేక ప్రియులారా ఇలాంటి భయంకరమైనటువంటి ఆలోచనలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బతకలేకపోతే దేవుడి మీద ఆధారపడు. నువ్వు చేసుకోగలిగినంత పని చేసుకో, ఒళ్ళు వంచి చేసుకోగలిగినంత చేసుకో. ఎవ్వరు కూడా నీ మీద ఒక నింద వేయడానికి వీలు లేకుండా బతుకు. దేవునికి స్తోత్రం. ఏమండి, దేవుడు ఎవరో ఒకరినే ధైర్యాన్ని ఇస్తాడు, అంతేగాని పరపురుషుని ధైర్యాన్ని ఇవ్వడు దేవుడు. పరుడైనటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ప్రియులారా పాడు చేయడానికే వాడు ప్లాన్ వేసుకుని ఉంటాడు, అంతేగాని నీకేదో మేలు చేయడానికి, నీ పిల్లలను ఏది కూడా నీ దగ్గర నుంచి ఆశించకుండా చేసేవాడు ఎక్కడో ఉంటాడు, యోసేపు లాంటి నీతిమంతుడు, అంతేగాని అందరినీ నమ్మడానికి లేదు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆలోచన చేసుకున్నాం ప్రియులారా, ఆయంట పని చేసుకుంటూ కూడా తమ పిల్లలను పోషించుకుంటున్నటువంటి బిడ్డలు, తల్లులు ఉన్నారు ప్రియులారా. ఎందుకొరకు అంటే ఈ పాడు పని చేయలేక, ఈ అవమానకరమైన పని చేయలేక, ఈ వ్యక్తి గురించి మరొకరు ఎవరైనా కూడా ఆ కొడుకు దగ్గర, కూతురు దగ్గర ఒక చండాలంగా మాట్లాడితే వాడు బతకాల చావాలా అర్థం అవుతాడు. ఏంటి మా అమ్మ ఇలాంటి పనిసింది అనేటువంటి ఒక బాధతో, వేదనతో వాడు బతికి ఒకవేళ చచ్చినట్టుగా బతుకుతాడేమో.
నా ఉద్దేశం. అలాంటి సొమ్ము కూడా దేవుడు ఏమన్నాడంటే అసలు నువ్వు కానుక పెట్టెలో వేయకూడదు అన్నాడు. అర్థమైందా? సంపాదించినటువంటి సంపాదన ఏదైతే ఉందో అది న్యాయమైనది అయి ఉండాలి, అది ప్రియులారా అది యోగ్యమైనటువంటిది అయి ఉండాలి. దానిని దేవుడు అంగీకరించి ఆకాశవాకులు ఇప్పుతాడు. ఏది పడితే అది ఇచ్చేయడు. అర్థమవుతుందా? ఆకాశవాక్యం లిప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెన కుమ్మరించడానికి అది న్యాయమైనది అయి ఉండాలి. అది ఏ రకమైనటువంటి, ఇంకొకటి చెప్తున్నాను, ఒకడిని చంపినందుకు కూడా కొంతమంది డబ్బులు సంపాదించి బతుకుతున్నారు. అదే కదా రౌడీజం అంటే. అలాంటి డబ్బులు కూడా దేవుడికి మాత్రం కూడా అంగీకారయోగ్యం కాదు. నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేశానని ఏడ్చాడు ఎవరో ఇస్కరియోతు యూదా. అర్థమవుతుందా? ఈరోజు ఆలోచన చేస్తే ప్రియులారా, దేవుడు మన యొక్క సొమ్ముతో బతికేవాడు కాదు, దేవుడు మన సొమ్ముతో బతికేవాడు కాదు. అందుకనే ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. మనం ఆయన వల్ల బతుకుతున్నాం కానీ మన వల్ల ఆయన బతుకుతలేదు. మన వల్ల ఆయన బతికితే అరే బాబు ఎలా కూడా చూడరా బాబు, ఎలాగో చేయగలరు, ఎలాగ మరి నేను ఎలాగా మరి మనం దేవుళ్ళు ఆడేవాడు. కానీ ఆయన ఒకటే అడుగుతున్నాడు ఏంటంటే, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయము నాకు ఇయ్యి, దేవునికి స్తోత్రం కలుగును గాక, నీ సమయము నాకు ఇయ్యి, నా మాటలకు చెవియొగ్గి నా మాటలు ఆలకించు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక స్థాయికి వచ్చినటువంటి తర్వాత ప్రియులారా, దేవుని మాటలు ఆలకించే మనస్సు లేని వారిగా అయిపోయి, మనుషులకు దగ్గర అయిపోయి, మనుషుల మాటలు ఆలకించి మనుషులతో సంప్రదింపులు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒక సీరియస్గా ఒక మాట దేవుని వాక్యంలో ఉంది. నేను చెప్పింది కదా, దేవుడే చెప్పిన మాట. ఇర్మియా గ్రంథంలో ఉందా మాట. అదేంటో తెలుసా ప్రియులారా, చాలా బాధాకరమైన మాట. అలాంటి స్థితి మన ఎవరికి కూడా కలగకుండును గాక. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఇర్మియా 17:5. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడట. చూసారా? ఆగండి. ఏమంటున్నాడు? శాపగ్రస్తుడు అంటే గ్రంథము ప్రకారంగా దాని అర్థం చాలా భయంకరం. అర్థమవుతుందా? శాపగ్రస్తుడు అనే మాట, మనం దేవుని ఆశీర్వాదాన్నే పొందాలి అనుకుంటే ప్రియులారా, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనొచ్చు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు అట. ఒక పాస్టర్ గారు చెప్తున్నారు మొన్న ఒక మీటింగ్లో. ఏమన్నారంటే, ఆయన ఒక మీటింగ్ అయిపోయింది, ఆయన ప్రార్థన చేయించుకోవడానికి ఒక తండ్రి ఒక కూతురుని తీసుకొని వచ్చాడంట. ఆ అమ్మాయికి గర్భవతి. ఇంతకే ఆ అమ్మాయి గర్భవతి అండి. ఈ అమ్మాయికి చక్కని సంబంధాన్ని చూశారు. నిశ్చితార్థం అయిపోయిన తర్వాత, నా తల్లిదండ్రులు నాకు చాలా బలవంతంగా నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసిందంట. చాలా గౌరవప్రదమైనటువంటి తల్లిదండ్రులు కుటుంబం వల్ల వెళ్ళి కంప్లైంట్ చేస్తే, ఏమయ్యా ఏంటి మీరు ఇలాగ చేస్తున్నారట, మీ అమ్మాయే కంప్లైంట్ చేసింది, మరి మీరు వివాహం చెయ్యండి అని పిలిస్తే వాళ్ళు చెప్పారు, అయ్యా మేము చాలా అన్నీ ఆలోచన చేసి అంతా యోగ్యమైనటువంటి అబ్బాయిని చూసి చేద్దామని మేము నిర్ణయించుకుని మేము ఇదంతా చేసాం, అమ్మాయి బాగుండాలని కదా ఏ తల్లిదండ్రులు తప్పనైనా అంటే వాళ్ళు ఏమి వినిపించుకోకుండా పోలీస్ స్టేషన్లో దండలు మార్చేసి వివాహం అయిపోయినట్టుగా సర్టిఫికేట్ ఇచ్చేశారు. తర్వాత తల్లిదండ్రులు ఏడుస్తూ ఇంటికి వచ్చారు. కొద్ది రోజులు అయిన తర్వాత ఆ అమ్మాయితో వాడు తిరిగినంతకాలం తిరిగాడు. ఈ అమ్మాయి ద్వారా రాగలిగినటువంటి రాబడంతా రప్పించుకున్నాడు. మొత్తం అన్నీ చూసుకున్న తర్వాత 6 నెలలు అయిన తర్వాత అమ్మాయి గర్భవతి అయిన 6 నెలలకే వాడు ఆ అమ్మాయిని ఇక టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడంట. ఆ అమ్మాయిని వ్యభిచారం చేయమని చెప్పి, ఆ అమ్మాయిని వ్యభిచారం చేయమని బలవంతం చేయటం మొదలు పెడితే, ఒక అర్ధరాత్రి ప్రియులారా అక్కడి నుంచి తప్పించుకొని ఎలాగో మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి చేరి ఏడుస్తూ, నేను చాలా తప్పు చేశాను, నన్ను మీరు క్షమించండి అని చెప్పేశానంటే, అమ్మ పరువంతా పోయింది. ఇప్పుడు మేము నిన్ను చేర్చుకోవడం అంటే నా కూతురు కాబట్టి ఇంకా తప్పదు కాబట్టి చేర్చుకోవాలంతే అని చెప్పి చేర్చుకున్నానండి. ఇది నా కుమార్తె చేసిన పని, అయ్యా ప్రార్థన చెయ్యండి నా కూతురు విషయంలో, ఏం చేయాలో అర్థం కావట్లేదని ఏడుస్తూ ఆ తండ్రి ప్రియులారా ఆ అమ్మాయిని తీసుకుని వచ్చి ప్రార్థన చేయమని అడిగాడట. ఏం చెప్పడానికి? జరిగిపోయిన నష్టం పోడ్చలేనిదిగా అయిపోయింది. వాడు ఎటు వెళ్ళిపోయాడు, ఈ అమ్మాయి తల్లిదండ్రుల దగ్గరికి చేరింది కాబట్టి. లేకపోతే ఈ అమ్మాయి ఏమైపోను, ఒక వ్యభిచారిగా మిగిలిపోను. అంతే కదా? ఎవరు అన్నం పెడతారు, ఎవరు చేరదీస్తారు? ఆ అమ్మాయి ఏడుస్తుంటే వీళ్ళు ఏడవడం, అంతకంటే మించి ఏమీ లేదు. దేవుని విడిచి, తండ్రిని విడిచి, ప్రియులారా సంఘాన్ని విడిచి ఎవ్వరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పుడు నిర్ణయాలు చేసుకోకుండా ఉండడం మంచిది.
దేవుని వాక్యాన్ని బట్టి మన హృదయము ఆయన మీద నుంచి తొలగించుకోకూడదు. ఈ అమ్మాయి ఏం చేసింది అని అంటే, కన్న తల్లిదండ్రులు తన క్షేమం కోరి తన యొక్క యోగక్షేమాలను తన భవిష్యత్తును ఆలోచన చేసుకుని అంతగా ఆలోచన చేసి ఎంతో ఘనంగా ఎంగేజ్మెంట్ చేసిన తర్వాత ఏమనుకుంటారు అందరూ? అబ్బా ఏం సంబంధం అండి, నిజంగా ఎన్ని మాట్లాడుకుంటారు కదా, ఎంత బాగా చేసాడో తండ్రి, ఇంకా పెళ్ళి ఎలా చేస్తాడో అనుకుంటారు. పెళ్ళి అవ్వకుండానే అన్నీ అయిపోయింది జీవితం. అండి ఎంగేజ్మెంట్ అయింది కదా, పెళ్లి కార్డు కొట్టుతారు కదా, కొట్టించిన తర్వాత పిలుపుల కోసం ఇంటింటికి వెళ్తారు కదా, అందరూ అనడమేనంట. ఎంత దారుణమైన పరిస్థితి నిజంగా. ప్రియులారా, ఈరోజు ఆలోచన చేస్తే నరులను తనకు ఆధారంగా చేసుకుంటూ, నరులను ఆశ్రయించి, ఎవరిని ఆశ్రయించి? నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు అని అంటా ఉన్నాడు. దేవుని మీద నుంచి నీ హృదయం తొలగిపోయేటంతగా మనుషులను ఆధారం చేసుకోకూడదు. వాళ్ళను మనుషులుగానే మనం పరిగణించాలి, వాళ్ళు సాటి మనుషులుగానే ప్రేమించాలి, సాటి మనుషులుగానే నమ్మాలి తప్ప మరి ఎక్కువ నమ్మేసి దేవుడు నమ్మినంతకంటే మనుషులు నమ్మితే నాశనమే. అండి మనుషులు నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించటమే మేలు, రాజును నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆలోచన చేసుకోండి, ఎవరిని నువ్వు నమ్ముతున్నావో, ఎవరిని నువ్వు ఆశ్రయిస్తున్నావో. ఈ రోజున కనబడుతున్నటువంటిది అంతా కూడా ప్రియులారా అప్పటికప్పుడు కనబడేది, తర్వాత కనబడకుండా పోయేది. ఈరోజు చూడండి, వాడు చెప్పే మాటలకే నీ ప్రాణానికి నా ప్రాణమడ్డు, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని అన్నటువంటి వాడు ఇలాగ మాట్లాడతాడు, ఈ రకంగా చేస్తాడని ఏ అమ్మాయి అని అనుకుంటుంది? అసలు ఆలోచిస్తుంది? అసలు ఆలోచించడానికే అసలు అవకాశమే ఇవ్వదు కదా. చిచి ఏంటి నాకు ఎందుకు అలాగ ఆలోచన వచ్చింది? అమ్మ నాన్న చెప్తున్నారు, రే ఎందుకురా, నువ్వు కాస్త ఆలోచన చేసుకో, తొందరపడుతున్నావు, లేదు అని ప్రియుల దూరంగా వెళ్ళిపోయినటువంటి అమ్మాయి మళ్ళీ దిక్కు లేనిదయ్యి మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి, మళ్ళీ ఆ తండ్రి దగ్గరికి వస్తే ఎంత ఇంటికి వచ్చిన వాళ్ళు పలకరించినప్పుడు అమ్మాయి వచ్చేసిందటి అని అనరా? ఏం చెప్పాలి అండి? ఆ తల్లి ఆ బిడ్డ యొక్క అవమానాన్ని ఎలా దాచాలి, తండ్రి ఆ బిడ్డ యొక్క అవమానాన్ని ఎలా దాచాలి? నిజంగా ఆలోచన చేస్తే చాలా బాధాకరమైన పరిస్థితి. ఈ రోజున మన జీవితాలు, మన బ్రతుకులు చాలా విలువగా బ్రతుకుదాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఉన్నదేదో దానితో సంతృప్తి చెందుదాం, కానీ లేని దానికోసం ఆరాటపడొద్దు. మరొక వ్యక్తికి ప్రియులారా నీ ఇంటిలో అవకాశం ఉండకూడదు. భార్యాభర్తల మధ్యలోనికి మరొక వ్యక్తి రాకూడదు, ఎవ్వరు రాకూడదు. ఎట్టి పరిస్థితుల్లో రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన ఇద్దరి మీద, భార్యాభర్తల ఇద్దరి మీద ఉంటుంది. ఎవరిని రానివ్వకూడదు. దేవుడే ఉండాలి మన మధ్యలో. దేవునికి స్తోత్రం. ఎవరు ఉండాలి? దేవుడే ఉండాలి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదంటే అది చిన్న విషయం కాదు. అంటే దేవుని స్థానాన్ని మనుషులకు ఇచ్చేయటం, దేవుని స్థానాన్ని వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేయటం దేవునికి ఇష్టం కాదు. ఎందుకు? కారణం ఏంటంటే నేను నిన్ను ప్రేమిస్తాను తప్ప ప్రేమించినట్టుగా నటించే వాళ్ళ మాట విని నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు అని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులను దేవుడు ప్రేమించి 430 ఏండ్లు కఠినమైన దాస్యము నుంచి దేవుడు విడిపించి ఆయన అంటున్నాడు, ఇదిగో నేను నిన్ను దాసుల గృహమైనటువంటి ఐగుప్తు దేశంలో నుండి నిన్ను విడిపించిన వాడని నేనే అని అంటున్నాడు ఆయన. హల్లెలూయా. కనుక నేనే నీకు దేవుడునై ఉండడం నీకు మేలు. నీవు ఇలాగుంటే నీకే మేలు, అంతేగాని నాకేమి నష్టం అండి? మనం కాకపోతే ఇంకొకరిని ఇంకా ఎంతోమంది దేవుడు నమ్ముకునే వాళ్ళు భారతదేశంలో ఉంటారు. దేవునికి స్తోత్రం. నువ్వు అక్కడ ఒకదాన్ని వదిలేస్తే దేవునికి ఏమీ నష్టమేం కాదు అండి. యెహోవాను విడిచి వేరొకను అనుసరించే వారికి కీర్తనలు 16వ కీర్తన మనం చూస్తే ప్రియులారా, కీర్తనలు 16వ కీర్తన మీరు చూడండి, 2వ చరణం అనుకుంటా. 2వ చరణం ఏమంటున్నాడు? 4 అమ్మ. యెహోవాను విడిచి వేరొకను అనుసరించు వారికి శ్రమలు విస్తరించును, వారు అర్పించు రక్తపానీ అర్పణములు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవులను ఎత్తను. చూసారా? ఇంకో సంగతి చెప్తాను మీకు. దేవుని విడిచి వేరొకను అనుసరించడం అంటే, ఒక సంఘంలో ఒక విశ్వాసి చాలా నమ్మకంగా ఉండేవాడంట. దేవుడు చాలా పేదరికం నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి నడిపించాడు. ఇంటిలో బంగారం ఉంది, మంచి వెండి ఉంది, చాలా ధనమంతా కూడా చాలా చక్కగా వర్ధిల్లాడు అతను. దేవునిలో నమ్మకంగా ఉన్నవాడు. కానీ ఒక రోజుని ఎవరి బోధ విన్నాడంట టీవీలో. ఏంటంటే ఆ బోధ దశంభాగం ఇవ్వక్కర్లేదురా అని అంటాడు. ఆ చెప్పినోడు ఎవడో ఈయనవాడు ఈడంత తెలివైనోడు. ఏమండి? విన్నదే తడవుగా దశంభాగం ఇవ్వక్కర్లేదటే అన్నాడట భార్యతో. సరే అయితే ఇద్దరం ఒప్పందం పడిపోయి అరణ్య సఫర్ వెళ్ళాలి. అర్థమైందా? ఇద్దరు ఒప్పందం పడిపోయి మానేశారు. కొన్ని రోజుల తర్వాత ప్రియులారా తెలుస్తుంది కదా, పలానా వ్యక్తి ఇలాగా దశంభాగం ఇవ్వట్లేదు దేవునికి,
దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇవ్వకుండా దొంగిలించేస్తున్నాడు. ఏం చేయగలరు? పాస్టర్ గారు ఏమన్నా ఇదేనా లెక్కలని అడుగుతారేంటి? అడగరు కదా. సరే, ఆయన అలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందరూ అనుకుంటున్నారు ఎలాంటి స్థితిలో నుంచి దేవుడు ఎలాంటి స్థితిలోకి తీసుకెళ్ళాడు. వాళ్ళ బోధలిని వీళ్ళ బోధలింటి ఇలాగే అవుతుంది జీవితం, ఏంటి ఇలాగైపోయాడు ఇతను అని చెప్పేసి. ఏమండి, మేకపోతు గంభీరం ఒకటి మళ్ళీ పైగా. సరే, మొత్తానికి ఏమైంది అని అంటే, ఒక రోజున పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. పిల్లల భార్య భర్త కూడా బయటికి వెళ్ళారు ఏదో పని మీద. చాలా సంతోషంగా, చాలా ఆనందంగా సుమారు 4 మాసాలు వాళ్ళు దశంభాగం ఇవ్వట్లేదు కదా, ఇక చక్కగా వాళ్ళు ఎంజాయ్ చేసేస్తున్నారు డబ్బులతోటి. వాళ్ళు మామూలుగా చేసుకుంటున్నారు, అన్నీ చేసుకుంటున్నారు, అన్నీ కొనుక్కుంటున్నారు, అన్నీ చక్కగా చేసుకుంటున్నాం అనుకున్నారు. జరిగింది ఏంటి అంటే, సుమారు ఒక 4-5 మాసాల తర్వాత జరిగింది ఏంటి అని అంటే, ఇంట్లో దొంగలు పడ్డారంట. వీళ్ళు ఎవ్వరు లేరు, దొంగలు పడి ఉన్నాయన్నీ కూడా దోసుకుని వెళ్ళిపోయారంట. నువ్వు దేవుడి దగ్గర దొంగిలిస్తే దొంగలేమో వాళ్ళ దగ్గర దొంగిలించారు. దీనివల్ల ఏంటి ప్రయోజనం చెప్పండి? ఎవరి మాట ఆధారం చేసుకున్నాడు? దేవుని మాట, మనుషుల మాట? దేవుని మాట, మనుషుల మాట. ఈ రోజున ఆలోచన చేస్తే ప్రతి దగ్గర ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. చక్కగా దేవుని సన్నిధిలో క్రమంగా ఉన్నటువంటి వాళ్ళు మనుషులకు దగ్గరయ్యి, వాక్యానికి దూరమై, ప్రార్థనకు దూరమై, సహవాసానికి దూరమై, అంతకుముందు దగ్గరగా ఉండి వర్ధిల్లినటువంటి వాళ్ళు దూరం అయ్యేటప్పటికీ వీళ్ళారా జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎలా నడుచుకోవాలో తెలియక, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియక, సీట్లు పాట్లు వేసి డబ్బులు ఇట్లా ఎత్తుకెళ్ళిపోతే లబోదిబోమని ఏడ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. అర్థమవుతుందా? మనుషుల మాటలు నమ్మి, దేవునిని ఆశ్రయించకుండా, దేవుని యొక్క విచారణ చేయకుండా, దేవుని మీద ఆధారపడకుండా చేసినటువంటి పరిస్థితులు ఎప్పుడూ మనకు నష్టాన్ని కలుగు చేస్తాయి. అందుకని దేవునితో సహవాసం చేయటం నాకే మంచిది, మీకే మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు స్త్రీలే కలుసుకుంటున్నాం, యవనస్తులు కలుసుకోవట్లేదు. పురుషులు కూడా కలుసుకునేటువంటి రీతిగా మీ నంబర్లో ఒకళ్ళు కలిపి ప్రత్యేకంగా మనం కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండడం మంచిది అనిపించింది నాకైతే. ప్రసాద్ గారు, లేకపోతే జాన్లీ గారు, సత్యనారాయణ గారు, వీళ్ళే కాదు, పెద్దోళ్ళే కాదు, అలాగే ఆడవాళ్ళు కూడా, ఆడపిల్లలు కలవాలి. దేవునికి స్తోత్రం. ఏమండి, పిల్లలు కూడా కలవాలి. ఎవరైతే కలవలేదో వాళ్ళు కూడా పిల్లలు కలిసి మనం దేవునితో సహవాసాన్ని దృఢపరచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులకు దగ్గరయ్యి దేవునితో ఉన్న సహవాసాన్ని ప్రియులారా మనం దూరం చేసుకునే కంటే, దేవునికి దగ్గరయ్యి మనుషులతో ఉన్న సహవాసాన్ని మనం తగ్గించుకోవటమే మేలు. ఎంత లిమిట్లో ఉంటే అంతే మంచిది. బండి వెళ్తుంది కదా, నువ్వు ఎంత స్పీడ్ అయినా కొట్టేసేవనుకో, ఆ తర్వాత నిన్ను కొట్టేద్ది అది. అంతేనా కదా? కొంతమంది బండి ఎక్కితే ఇక్కడ నుంచి సిరామిక్కి వెళ్ళాలన్నా, లేకపోతే వంతెన మీదకి వెళ్ళాలన్నా ఎంత అండి 5 నిమిషాలు అని అంటారు. అయ్యి బాబా 5 నిమిషాలు వెళ్ళిపోతావా? ఒకసారి బండి ఎక్కాను నేను. ఆ బండి ఎక్కితే నిజంగా 5 నిమిషాలే. అర్థమైందా? నేనైతే ఒక పావు గంట పడుతుంది, కానీ ఆడికైతే 5 నిమిషాలే. అంటే బండి ఎక్కిన తర్వాత బండి వెళ్ళిపోతుంది కదా అనేటువంటి దృష్టి. అలాగే మనం అనుకున్నది జరిగిపోతుంది కదా అని చెప్పి దేవుని సన్నిధిని విడిచి, దేవుని క్రమాన్ని విడిచి ఈ రోజున పరుగులెత్తితే ప్రియులారా మిగిలేదేమీ ఉండదు సుమా. మనం మన జీవితాలను ఖాళీ చేసేసే వాళ్ళు నీ కోసం కాసుకుని ఉంటారు. నీ జేబులో డబ్బులు ఉన్నాయా, వాటిని ఖాళీ చేయడానికి మనుషులు ఉంటారు. నీ బండిలో పెట్రోల్ ఉందా, వాటిని ఖాళీ చేయడానికి చక్కగా ఫ్రెండ్స్ ఉంటారు. అర్థమైందా? వాళ్ళు ఏమంటారో తెలుసా? అరే కొట్టిద్దామేంట్రా, అక్కలేదురా ఫుల్ ట్యాంక్ చేయించాను అంటే వాళ్ళు ఏమనుకుంటారు? ఓ ఫుల్ ట్యాంక్ చేయించండి, రోజంతా తిరిగినా పర్లేదు అనుకుంటారు. అర్థమైందా? ఖాళీ చేయడానికి మనుషులు ఉంటారు, కానీ నింపడానికి దేవుడే కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. జీవితం మారడం అంటే ఏంటో తెలుసా? జీవితం మారడం అంటే ఏంటంటే దేవునికి దగ్గర అవ్వడమే జీవితం మారడం. దేవునికి స్తోత్రం. జీవితం మారడం అంటే ఏదో మారడం కాదు. నాదు జీవితము మారిపోయినది, నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకొంటివి ప్రభువా. నాదు జీవితము మారిపోయినది, నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకొంటివి ప్రభువా. నాదు జీవితము. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నా జీవితం మారిపోయింది నిన్ను ఆశ్రయించినటువంటి వేళ. మనుషులను ఆశ్రయించినప్పుడు అనేక సరదాలు అలవాటైనాయి, స్నేహాలు అలవాటైనాయి, అనేక స్థలాలు అలవాటైనాయి, అనేక మంది వ్యక్తులు అలవాటయ్యారు. వాళ్ళందరూ తిరిగి ఏం చేశారు అంటే జీవితం ఖాళీ చేసేసారు. కానీ ఆయన చేరినప్పుడు ఆయన కడిగి పవిత్రంగా చేసి ఆయన కృప చొప్పున మనలను ప్రియులారా ఆయన హెచ్చించాలంటే చూడండి, కీర్తన గ్రంథము 45వ కీర్తన, 45వ కీర్తన, కీర్తన గ్రంథము 45వ కీర్తన
7వ చరణం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఆనంద తైలముతో అభిషేకించాలంటే నీవు నీతిని ప్రేమించాలి, నీవు భక్తిహీనతను ద్వేషించాలి. హల్లెలూయా. దేన్ని ద్వేషించాలి? భక్తిహీనతను ద్వేషించాలి. నువ్వు అలా చేసేవు కనుక దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చుకున్నట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఏమండి, ఈరోజు ఆయన అభిషేకం కావాలంటే నీవేమవ్వాలంటే వాళ్ళ నుంచి వేరైపోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన ప్రత్యక్షత కావాలంటే వాళ్ళ నుంచి వేరైపోవాలి. మోషే ఇశ్రాయేలీలందరి గుడారాల నుంచి ఆయన ఒక గుడారాన్ని తీసుకెళ్ళి ఏం చేశాడు తెలుసా? దూరముగా అక్కడ వేసాడంట. దూరంగా వేయడం ఏంటి? దూరంగా వేయడం ఏంటి అంటే ఆ దూరంగా వేసినటువంటి ఆ గుడారములోనికి మోషే వెళ్ళి, ఎప్పుడైతే మోషే ఆ గుడారములోనికి వెళ్ళాడో, వెళ్ళినప్పుడు దేవుడు మేఘస్తంభములో దిగి మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతుండేనని రాయబడి ఉంది. హల్లెలూయా. ఈ రోజున దేవుడు దిగి వచ్చి మనుషులను కలుసుకుంటున్నాడు. కానీ మనుషులు దేవుని యొద్దకు రాకపోవడం వల్ల ఆ ప్రత్యక్షత పొందలేకపోతున్నారు. ఒక ప్రత్యక్షత మనం పొందుకోవాలంటే నువ్వు దూరముగా వెళ్ళాలి. అందుకని నీ గదిలోనికి నువ్వు వెళ్ళి నువ్వేం చేయన్నాడంటే తలుపు వేసుకుని రహస్యమందు చూచు నీ తండ్రికి నువ్వు ప్రార్థన చెయ్యి. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఏడుస్తావా ఏడు, ఆనందిస్తావా ఆనందించు, వాక్యాన్ని ధ్యానం చేస్తావో ధ్యానం చెయ్యి, మోకాళ్ళ మీద ఉంటావో, చేతులకు పైకెత్తుతావో, దించుతావో, నడుస్తావో, కూర్చుంటావో, ఏం చేస్తావో, నువ్వు ఎలా చేయగలవో నీ గదిలోనికి వెళ్ళి నువ్వు తలుపేసుకుని నువ్వేం చెయ్యంటే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చేలాగున్న ప్రార్థన చెయ్యి. హల్లెలూయా. నీ దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఏమంటే నువ్వేమనుకుంటున్నావు అంటే వాళ్ళతో మాట్లాడాడు కదా, మళ్ళీ నాతో ఏం మాట్లాడతాడు అనుకుంటున్నావు? ఒకవేళ నాతో మాట్లాడు ప్రభువా అని చాలా పాటలు వచ్చినాయి. కానీ నిజంగా దేవుడు మాట్లాడాలి అని అంటే నువ్వు ఎన్నిసార్లు పాడినా మాట్లాడవు. నువ్వు వెళ్ళు, ఆయన దగ్గరికి వెళ్ళు, గదిలోకి వెళ్ళు, మోకరించు, ప్రభువా దయచేసి నాతో మాట్లాడవా. ఏంటి ఈ రోజున దేవుడు మాట్లాడే అనుభవాలు కొంతమందికి ఎందుకు ఉన్నాయంటే అందుకే ఉన్నాయి. నీకు ఎంతసేపు సమయం దొరికిందంటే టక్కుమని టీవీ పెడతావు, టక్కుమని ఏమంటే ఫోన్ చేస్తావు మనుషులు ఎవరికో. కానీ దేవునికి ఇచ్చే సమయాన్ని ప్రియులారా దేవునికి ఇవ్వకపోవడం వల్ల దేవుడు నీకు దేవుడు అవ్వాలి. అప్పుడు నీ జీవితం అభివృద్ధి అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు నీవు బలవంతుడు అవ్వాలి ఆత్మీయంగా. అప్పుడు నీవు జ్ఞానము కలిగినటువంటి వాడు అవుతావు దేవుని యొద్ద. ఈరోజు ఆలోచన చేస్తే నీకున్నదా అందరూ నీ పలకరిస్తారు, నీ దగ్గర లేదా ఎవ్వరు నీ దగ్గరికి రారు, ఎవరు నీ వైపు చూడరు. ఈ రోజున ఒకప్పుడు ఎంతో ఘనంగా ఎంతో గొప్పగా దేవుడు చేసాడండి అన్న పరిస్థితుల దగ్గర చూస్తే ఈ రోజున అప్పులు కట్టలేకపోతున్నామండి పాస్టర్ గారండి అన్న పరిస్థితి వచ్చింది. ఎందుకో తెలుసా? భర్త దేవుని యొద్దకు రాడు, పిల్లలు దేవుని దగ్గరకు రారు. అండి ఇప్పుడు అప్పులోళ్ళు వచ్చి మీద పడిపోతున్నారండి అని పరిస్థితి వచ్చింది. వీళ్ళకి చెప్తే వీళ్ళు రారు. ఎందుకంటే మాకు అప్పుడే పని వస్తుందండి, ఆ రోజే పనికి వెళ్ళాలి, ఆ రోజే మేము కొలతలు తీసుకోవడానికి వెళ్ళాలి, లేకపోతే ఆ రోజే మేము ఎక్కడో ఉంటాం, మేము రాలేకపోతున్నాం. ఓకే, ఈరోజు రూట్ మార్చాను నేను, ఏంటో తెలుసా? సరే రాలేకపోయావు, మోకరించి ప్రార్థన చేసుకో. ఆ రోజు దేవా నాయనా దయచేసి నాకు సహాయం చేయనైనా, నాకు జ్ఞానం దయచే, నాకు వివేకం దయచేయనైనా, ఈ విషయంలో నాకు సహాయం చేయనైనా. అది కూడా కుదరదా? రావడానికైతే నీకు కావాలి, వీలు కావాలి. ప్రార్థన చేసుకోవడానికి ఏం కావాలి? అభివృద్ధి లేదు. ఈరోజు చూస్తే అయితే బాధపడుతూ చెప్తున్నాను ఏంటంటే దేవుడు ఉండి దేవుని నిర్లక్ష్యం చేసినటువంటి ప్రజల దగ్గర ఉన్న పరిస్థితి ఇది. ఏమండి అమ్మ చెప్పిన అయినరో, పాస్టర్ గారు చెప్పిన అయినరో, ఏమండి నేను చెప్పాను అనుకోండి ఇంతే. ఏం చెయ్యాలి? ఏం చేయగలను? నువ్వు ఇలాగ ఉండడం కాదు, దేవుని ముందు మౌనంగా, దేవుని ముందు మోకరించు, దేవుని ముందు బతిమాలుకో. దేవుడు ఏదైనా సహాయం చెయ్యాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళకు ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లు అమ్ముదాం అనుకుంటే అది సరిపోయేలాగా లేదు. ఇప్పుడు దీనంతా తీర్చడానికి లక్షలు అయిపోయినాయి. ఒకళ్ళు తెలియకుండా అవుతుందా? ఈ రోజున డబ్బులు ఉన్నాయి కదా అనుకునేటువంటి డబ్బులు ఎన్ని చేయగలం, ఎన్ని తీర్చగలం? ఏమండి అందుకనే చచ్చిపోవాలనిపించేస్తున్నాను. మరి అవును, మరి ఏమనిపించదు? మరి ఏమండి ఏమనిపించదు? మరి అదే కదా అనిపించదు. కానీ చచ్చేమో సాధిస్తావమ్మా? నో. ప్రార్థన చెయ్యాలి, దేవుడే సహాయం చెయ్యాలి, దేవుడే వాళ్ళకి జ్ఞానం ఇవ్వాలి. ఏమండి దేవుడే జ్ఞానం ఇవ్వాలి. ఈ రోజున ఆలోచన చేస్తే ఆర్పేసే వాళ్ళు చాలామంది ఉన్నారు.
వెలిగించేవాడు దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో జలరాశుల నుండి వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. హల్లెలూయా. నీ దీపాన్ని వెలిగించేవాడు దేవుడు, నీ దీపాన్ని నిలిపేవాడు దేవుడు, దీపాన్ని నిలిపేవాడు దేవుడు. ఆయన నిలబెట్టేవాడు, మనుషులేమో పడగొట్టేవాళ్ళు. ఆయన బాగు చేసేవాడు, మనుషులేమో పాడు చేసేవాళ్ళు. ఆయన నీ క్షేమాన్ని అభివృద్ధిని కోరేవాడు, మనుషులేమో నీ నాశనాన్ని నీ క్షీణతను కోరుకుంటారు. ఎవరైనా సరే మనకంటే కింద ఉన్నాను అనుకోండి, పర్లేదులే, ఆడి మీద కొంచెం నేను హైట్లో ఉన్నాను అనుకుంటా, అంటే మనుషుని యొక్క ఆలోచన అది. కానీ దేవుని ఆలోచన ఏంటో తెలుసా? నీవు అభివృద్ధి పొందాలి. ఈ 2025 జనవరి 26లో కూడా దేవుడు నేను అభివృద్ధి చేయాలనుకోవడానికి ప్రియులారా ఆయన అనుకుంటున్నాడు. కానీ నీవు సరిగ్గా ఆలోచించుకోకపోయినా ఇన్ని విషయాలు అందుకే చెప్పాను. దేవుడు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలులను బయటికి తీసుకొచ్చినా వాళ్లకు ఆయనను ప్రియులారా వాళ్ళ దేవుడిగా చేసుకోలేకపోయినందుకు ఎన్ని ఇబ్బందులు పాలవ్వాల్సి వచ్చిందో. ఆయన అధికారానికి లోబడినందుకు, ఆయన చిత్తానికి లోబడినందుకు ఆయన ఏది తక్కువ చేయలేదు. మళ్ళీ ఆకాశం నుంచి మన్నానిస్తూనే ఉన్నాడు. ఏమండి, అగ్ని స్తంభము మేఘ స్తంభముగా వారి మధ్య ఉంటూ వారు నడిపిస్తూనే ఉన్నాడు. కానీ ఆయనను వారు గణపరచవలసిన విధంగా గణపరచలేదు. ఈ రోజున మన జీవితాల్లో మాత్రం అలా ఉండొద్దు. దేవుడు మనందరికీ జ్ఞానం దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి అందరూ కూడా చేతులు పైకెత్తుదాం. ఈ 2025లో కూడా అభివృద్ధి పొందలేని స్థితిలో కొంతమంది కనబడుతూ ఉన్నారు. నిజం అయిపోయింది అనుకున్న స్థితిలో కనబడుతూ ఉన్నారు. లేదు, దేవుడు నిలబెడతాడు, దేవుడు బలపరుస్తాడు, దేవుడు వెలిగిస్తాడు.